హైదరాబాద్లో చికెన్ సెంటర్లలో ఎట్లున్నదంటే పైన పటారం లోన లొటారం అన్నట్టే ఉన్నదట. పేరుకు N1 చికెన్ షాపులు మార్టులని బోర్డులు పెట్టుకొని పాడైపోయిన చికెన్ మొత్తం ఫ్రిడ్జులల్లో దాచిపెట్టుకుంటా అమ్ముతున్నారట. అందుకే హైదరాబాద్ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపది కాబట్టి వాసన పట్టుకుండా పోతే మంచిగానే దొరికిందట. చికెన్ అంటేనే లొట్టలు చేసేటోళ్ళు అంతా కూడా మంచిగా చూడుర్రి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ముసీరాబాదులున్న A1 ఫ్రెష్ చికెన్ మార్టుల ఇట్లా ఖరాబ్ అయిన చికెన్ అమ్ముకునే దందా పెట్టిర్రట. ఒక కిలో కాదు 2 కిలోలు కాదు ఏకంగా 610 కిలోల చికెన్ మొత్తం ఫ్రిడ్జులల్లా బకెట్లల్లా డ్రమ్ములల్లా ట్రేలల్లా పెట్టుకుంటా హోటళ్లకు రెస్టారెంట్లకు దుకాణాలకు దొంగతనంగా అమ్ముతున్నారట. అట్లనే చికెన్ సెంటర్కి వచ్చి తీసుకుపోయేటోళ్లకు కూడా ఇట్లా ఫ్రిడ్జుల చికెన్ తీసి ఇస్తున్నారట. అందుకే ఖరాబైన చికెన్ అమ్ముతున్నారన్న ముచ్చట తెలుసుకున్న పోలీసులు వచ్చి మాటులకు పోయి చూస్తే ఏమున్నది మొత్తం కంపు వాసన వస్తున్నదట. ఇసొంటి చికెన్ను కుక్కలు కూడా తినయి. ఇంత అడ్డమైన గలీజు కూర అమ్ముతారా అని కేసులు కూడా కట్టిరట. పబ్లిక్ పానాలతోనే ఆడుకునే ఇసొంటి బట్టెవాయిగాలను ఉట్టిగా జైలు పంపొద్దు. పోలీసుల లాంఛనాలతోని మైలపోలు మంచిగా తీసి లగ్గం చేసి అదే చికెన్తోని ఓ వారం 10 దినాలు పెట్టి మళ్ళా బయటకు రాకుండా లోపలికి పంపాలి. అట్లా చేస్తేనన్నా ఎవ్వరు తీసుకున్న పొక్కల వాళ్ళే పడతారన్నట్టు మేము పాడు మళ్ళీ కూర అమ్మితే మాకు పాడైపోయిన చికెన్తోనే కూర చేసి పెట్టిర్రని అట్లా కూడా అనుకొని మారుతారు కావచ్చు. చూసిండ్రు కదా ప్రజలారా, మీరు కూడా రూపాయి తక్కువకు వస్తుంది లేకుంటే ఆఫర్ పెట్టి అగ్వకిస్తుర్రని ఆశపడి తక్కువ రేటుకు చికెన్ కొంటాము బిర్యానీ సెంటర్ల పొంట తింటామంటే పైసలు ఇచ్చి మరీ మీ పానాలు మీరే ఖరాబు చేసుకున్న వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.